ప్లాంటన్ లజానియా. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. ఉల్లిపాయ, వెల్లుల్లిపాయలు, కొత్తిమీర, వెన్న, క్యాప్సికమ్, బంగాళాదుంప, టొమాటో సాస్, సీజనింగ్, ఇటాలియన్ సీజనింగ్ అంటారు, లేకపోతే స్ప్రింకిల్స్ అంటారు అన్నమాట. అది టొమాటో కేచప్, క్యారెట్, టొమాటో, చీజ్, ఇంకా ప్లాంటన్. ప్లాంటన్ అంటే అరటికాయ, అరటి పండు కాదు, అరటికాయ. అందుకనే మనం కొద్దిగా పచ్చిగా ఉన్న అరటికాయని తీసుకున్నాము. అది ప్లాంటన్ అన్నమాట. ఫస్ట్ ఏం చేద్దామంటే పొయ్యి వెలిగించేద్దాం శుభసూచకంగా. ఓకే, పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నా. ఇందులో ఫస్ట్ అరటికాయని క్లీన్ చేసి పెట్టుకొని దాన్ని రౌండ్స్గా కట్ చేసుకోవాలి. ఓకే, కట్ చేసిన బనానాని పెనంలో వేసుకొని కొంచెం కాల్చుకోవాలి. యూజువలీ ఈ లజానియా కానీ ఇలాంటి డిషెస్ అన్నీ కూడా బేకింగ్ ప్రాధాన్యం ఉన్న డిషెస్, అంటే ఓవెన్లో కుక్ చేసుకునేవి. మనకు ఇండియాలో కానీ మన తెలుగు ప్రాంతాల్లో కానీ ఈ ఓవెన్ వాడకం బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి ఓవెన్ లేకుండా ఏ విధంగా కుక్ చేసుకోవాలనేది ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ తయారు చేస్తూ ఉంటాం. కాబట్టి దాన్ని మీరు కొద్దిగా అర్థం చేసుకోవాలి. తర్వాత సెగ్మెంట్కి వెళ్ళిపోదాం మనం. అరటిపండు అటువైపు రెడీ అవుతూ ఉంటుంది. మనం ఇక్కడ ఓ మిశ్రమం అంటే స్టఫింగ్ అంటాం కదా, దాన్ని రెడీ చేసుకుందాం. వెల్లుల్లి చాపింగ్, గార్లిక్ చాప్ చేసి పక్కన తీసుకుందాం. ఇంకో పొయ్యి వెలిగించి పెనం పెట్టేసుకున్నాము. ఇందులో బటర్ వేసుకున్నాం. అండ్ ఆనియన్ చాప్ చేస్తా. స్మాల్ టు మీడియం డైస్. మొత్తం వెజిటబుల్స్ అన్నీ కూడా అదే సైజు, షేప్. డన్. ఇక్కడ వెన్న కూడా కరిగింది కదా, ఇందులో వెల్లుల్లి వేసుకుందాం. వెల్లుల్లి తర్వాత ఉల్లిపాయ. ఒక్కొక్కటిగా వెజిటబుల్స్ అన్నీ కూడా హార్డ్ టు సాఫ్ట్ వెజిటబుల్స్ అంటాం. అంటే ఉడకడానికి ఎక్కువ సమయం పట్టే వెజిటబుల్ మొదట, తక్కువ సమయం పట్టే వెజిటబుల్ చివర. ఆ విధంగా వేసుకోవాలి. బంగాళాదుంప, తర్వాత క్యారెట్ వేస్తాం. బాగుంది ఫ్రెష్ క్యారెట్. డన్.
ఓకే, తదుపరి క్యాప్సికమ్ కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకుంటాను. క్యాప్సికమ్ కూడా గిన్నెలోకి వేసుకున్నాం. నెక్స్ట్ టొమాటో. టొమాటో కూడా డిష్లోకి. కొరియాండర్ తర్వాత వేసుకోవచ్చు. ఫస్ట్ దీన్ని సాటే చేద్దాం. ఈ ప్లాంటన్ రెడీ అయిపోయింది. దీని కింద స్టవ్ కట్టేసుకొని పెట్టుకున్నా. నౌ టైమ్ ఫర్ సీజనింగ్ అండ్ సాసింగ్. దీంట్లో ఒక టొమాటో కచప్ వేసాను, అలాగే టొమాటో సాస్ వేసుకుందాము. అలాగే ఇటాలియన్ సీజనింగ్, కొద్దిగా ఉప్పు, అంతకంటే స్పైస్ అవసరం లేదు. కావాలంటే కొద్దిగా పెప్పర్ వేసుకోండి. తర్వాత క్యాసరాల్ అంటాం కదా, ఈ విధంగా అంటే ఓవెన్లో పెట్టడానికి సరిపోయే విధంగా ఉన్న పాత్ర తీసుకొని అందులోపల లేయరింగ్ అండ్ ఫిల్లింగ్ చేసుకోవాలి. కింద లేయర్ బనానా ఆర్ ప్లాంటన్, ఈ విధంగా ఒక లేయర్ వేసుకొని పైనుంచి ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. కొరియాండర్ ముందుగానే స్ప్రింకిల్ చేసేసుకున్న లోపలికి బాగానే ఉంటుంది, చేసుకోండి. లేదంటే ఇప్పుడు వేద్దాం. Finally, cheese. ఓకే, దీన్ని తీసుకెళ్ళి ఓవెన్లో పెట్టేస్తాను. బేక్ అయ్యి చీజ్ మెల్ట్ అయిన తర్వాత కొంచెం తీసుకొచ్చి ప్రెజెంటేషన్లో పెట్టి మీకు చూపిస్తాను.